Hello guys, in this video we are going to discuss about the another question which was asked in Cognizant. Okay, Cognizant జెన్సీలో అడిగిన వన్ మోర్ క్వశ్చన్ని మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో లెట్ స్టార్ట్ ద క్వశ్చన్. సో ఒక్కసారి మనం క్వశ్చన్ చదవండి. ఓకే, సో యు ఆర్ డెవలపింగ్ ఏ ఫ్యూచర్ ఫర్ ఏ మొబైల్ గేమ్ that tracks the player performance, the game records the results of the consecutive rounds as a binary array A, where A indicates win and 0 indicates loss. The game developers want to analyze how well the players are doing by determining the longest streak of consecutive wins. అంటే మనం అరే ఇస్తాడు ఒక అరే. ఈ అరేలో ఏముంటాయంటే ఓన్లీ 0 అన్నా ఉంటాయి, లేకపోతే 1 అన్నా ఉంటుంది. 0 అంటే లాస్ అంటే ఓడిపోయాడని అర్థం, 1 అంటే ఆ గేమ్ ఆ లెవెల్ గెలిచాడని అర్థం. ఓకేనా, విన్ అని అర్థం. సో వాడు ఏమడుగుతున్నాడు, లాంగెస్ట్ స్ట్రీక్ ఆఫ్ ద కాన్సిక్యూటివ్ విన్స్. అంటే మన ఇచ్చిన ఒక అరేలో వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద కాన్సిక్యూటివ్ విన్స్. కాన్సిక్యూటివ్ అన్నప్పుడు మనకి ఏమొస్తుంది, సైడ్ బై సైడ్. ఓకేనా, సైడ్ బై సైడ్స్ ఉండే లాంగెస్ట్ వన్ ఒక కాన్సిక్యూటివ్ నెంబర్, అది కాన్సిక్యూటివ్ వన్స్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, సి కౌంట్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాన్సిక్యూటివ్ వన్స్ విన్స్ ఇన్ ద అరే. ఇది మన క్వశ్చన్. సో లెట్స్ సి, ఇది వాడిచ్చిన గివెన్ అరే 1 1 0 1 1 1. ఆల్రెడీ వీ ఆల్ నో దట్. సో వీ హ్యావ్ సమ్ ఇండెక్స్ వాల్యూస్ 0 1 2 3 4 అండ్ 5. ఓకే, 0 1 2 3 4 అండ్ 5 వాల్యూస్ ఉన్నాయి మనకు ఆల్రెడీ. ఇప్పుడు నెక్స్ట్ అసలు మనం ఏం చేయొచ్చు, నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ అంటే ఒకసారి బాగా చూద్దాం. మనం ఫస్ట్ దీన్ని మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు ట్రావర్స్. ఓకే, ట్రావర్స్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, ట్రావర్స్ చేసేటప్పుడు ఒకవేళ నేను 2 వేరియబుల్స్ పెట్టుకుంటున్నా. ఒకటేమో మ్యాక్స్, ఈ మ్యాక్స్ని కొంచెం సేపు పక్కన పెట్టుద్దాం, కౌంట్ పెట్టుకుంటున్నాం. ఇంకొక వేరియబుల్ సి. ఓకే, ఎప్పుడైతే 1 ట్రిగర్ అయిందనుకో, ఐ విల్ ఇంక్రిమెంట్ బై కౌంట్ బై 1. ఐ విల్ ఇంక్రిమెంట్ మై కౌంట్ బై 1 ఎప్పుడు 1 ట్రిగర్ అయితే. ఓకేనా, అదే 0 ట్రిగర్ అయిందనుకో, దెన్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ అంటే, సో ఐ విల్ సెట్ మై సి వాల్యూ టు 0. ఈ ఆపరేషన్ గుర్తుపెట్టుకుంది కాసేపు. సో ఫస్ట్ మనకి ఏముంది, 1 ఉంది కాబట్టి నా సి వాల్యూ ఏమైపోతుంది, 1 అవుతుంది. సో ఫస్ట్ 0 ఉండేది, 1 ట్రిగర్ అయింది కాబట్టి 1 అయింది. అగైన్ 1 ట్రిగర్ అయింది కాబట్టి 1 కాస్త ఇంక్రిమెంట్ బై 1 కాబట్టి 2 అవుతుంది. సో అగైన్ మళ్ళీ నాకు ఏమవుతుంది, ఇప్పుడు 0 ట్రిగర్ అయింది కాబట్టి 0 ట్రిగర్ కావడం వల్ల మళ్ళీ మన సిని 0గా సెట్ చేసేసుకుంటాం. నెక్స్ట్ అగైన్ మనకి 1 వచ్చింది కాబట్టి, సో వీఆర్ గోయింగ్ టు ఇంక్రిమెంట్ దట్ 1 సి. ఓకే, సో అగైన్ మళ్ళీ మనకి 1 వచ్చింది కాబట్టి అగైన్ వీఆర్ గోయింగ్ టు ఇంక్రిమెంట్ బై 1. అగైన్ మనకి 1 వచ్చింది కాబట్టి, సో వీఆర్ గోయింగ్ టు ఇంక్రిమెంట్ బై 1. సో ఇది మనకు 3 అయిపోతుంది. సో ఇప్పుడు బాగా చూస్తే నువ్వు ఇక్కడ ఉంది కదా, ఈ అరేలో నువ్వు ఏం ఫైండ్ అవుట్ చేసుకోవాలి, మ్యాక్సిమం నెంబర్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఏం ఫైండ్ అవుట్ చేసుకోవాలి, మ్యాక్సిమం. ఓకే, సో అందుకోసమని ఇలా మ్యాక్సిమంని ఫైండ్ అవుట్ చేసుకోవడం కోసం ఏం చేస్తున్నాను, ఈ మ్యాక్స్ అని ఒక వేరియబుల్ పెట్టుకొని 0 పెట్టేసుకొని, ఓకే, ఎవ్రీ టైం ఎప్పుడైతే మనం ఈ అరేని ఏదైతే ఉందో ఆ అరేని గివెన్ అనేది ట్రావర్స్ చేస్తూకుంటాం కదా, అదే ట్రావర్స్ చేసేటప్పుడే కౌంట్ ఇంక్రిమెంట్ అవుతూకుంటుంది. కౌంట్ ఇంక్రిమెంట్ అయ్యేటప్పుడే మనం ఏం చేస్తున్నాం, మనం మ్యాక్స్ ఏదైతే ఉందో మ్యాక్స్తో సిని కంపేర్ చేస్తుంటాం. ఒకవేళ మ్యాక్స్ కంటే సి అనేది ఇంక్రిమెంట్ గ్రేటర్ దాన్ అయితే దెన్ వీఆర్ గోయింగ్ టు గెట్ అవర్ మ్యాక్స్. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే, ఇఫ్ ఆల్రెడీ మనకు తెలుసు ఇవన్నీ. ఓకే, ఒకవేళ మన మ్యాక్స్ సి కంటే సి అనేది గ్రేటర్ దాన్ అయితే దెన్ వీఆర్ గోయింగ్ టు గెట్ అవర్ సి వాల్యూ ఇన్ టు ద మ్యాక్స్. ఇది ఓకే. ఇప్పుడు దీన్ని కూడా ఎప్పుడెప్పుడు మనం ఇంక్రిమెంట్ చేసుకుంటున్నాం, సింపుల్ లాజిక్. సో వెన్ వీఆర్ గెట్టింగ్ 1 వీఆర్ గోయింగ్ టు ఇంక్రిమెంట్ దట్ వాల్యూ, వెన్ వీఆర్ గెట్టింగ్ 0 వీఆర్ గోయింగ్ టు సెట్ దట్ వాల్యూ టు 0. అవునా? సో మనం అదే ఆపరేషన్ని నీట్గా రాద్దాం ఒకసారి. ఎలా రాయొచ్చు దీన్ని, సో ఇఫ్ మన లెట్స్ సే ఏఆర్ఆర్ వేరియబుల్ నేమ్ వచ్చేసి, అరే వేరియబుల్ నేమ్ వచ్చేసి ఏఆర్ఆర్ అనుకుందాం. ఇఫ్ ఓకే, ఏఆర్ఆర్ ఆఫ్ ఏదైతే ఇండెక్స్ పొజిషన్, ఓకేనా, ఐడిఎక్స్ అనేది ఇండెక్స్ పొజిషన్ ఉందో, ఆ ఇండెక్స్ పొజిషన్ అనేది ఒకవేళ 1 అయితే, ఇండెక్స్ పొజిషన్ కాదు, ఆ ఇండెక్స్ పొజిషన్లో ఉండే వాల్యూ ఏదైతే ఉందో అది 1కి ఈక్వల్ అయితే దెన్ వీఆర్ గోయింగ్ టు ఇంక్రిమెంట్ అవర్ సి వాల్యూ. కాలేదు అనుకున్నప్పుడు
మనకు ఖచ్చితంగా బైనరీ కాబట్టి ఏదో 0 ఉంటది, లేకపోతే 1 ఉంటది. 1 వచ్చినప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది. 0 వచ్చినప్పుడు మనం ఏమనుకున్నాం, అగైన్ వీ హావ్ టు సెట్ దట్ వాల్యూ టు 0. సో, ఎల్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, 0కి సెట్ చేసుకుంటాం. ఈ 2 లైన్లు రాసిన తర్వాత ఈ లైన్ రాస్తే ప్రతిసారి మనం మ్యాథ్స్‌కి కూడా కౌంట్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. అయిపోయింది చిన్న. ఫైనల్‌గా మనం దీన్ని ఎప్పుడు ఇదంతా ఎక్కడ రాయాలా, ఎప్పుడైతే మనం ఈ లూప్‌ని ఈ అరేని ఎప్పుడైతే మనం ట్రావర్స్ చేస్తామో, ఆ ట్రావర్స్ చేసేటప్పుడు మనం రాయాలి. ఓకేనా? సో, ఒక్కసారి నేను కోడ్ మొత్తం రాసి చూపిస్తాను మీకు. సేమ్ ఎగ్జామ్‌లో ఎలాగైతే కోడ్ వాడు ఇస్తాడో నేను అలాగే రాసి పెట్టాను. ఓకేనా? సో, వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ దట్ వన్. సో, ఇది సేమ్ ఇలానే ఇస్తారు. మెజారిటీ ఎలిమెంట్ ఫైండ్ ఔట్ చేసుకోవాలి. సో, ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఒకసారి నేను కోడ్ రాస్తాను. చూడండి ఒకసారి. సో, వాట్ వి ఆర్ గోయింగ్ టు డూ? వి ఆర్ గోయింగ్ టు ట్రావర్స్ దట్ అరే. ట్రావర్స్ చేయడానికి ఇంట్ i ఈక్వల్స్ టు 0. ఓకే. ఇంట్ i ఈక్వల్స్ టు 0. తర్వాత i ఈస్ లెస్ దాన్ ఇన్పుట్ 2. ఓకే. i ఈస్ లెస్ దాన్ ఇన్పుట్ 2. ఫైన్. తర్వాత i ప్లస్ ప్లస్. ఓకే. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మనం 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాం. అవునా? ఆ 2 వేరియబుల్స్ ఏంటివి, ఇంట్ మ్యాక్సీ ఈక్వల్స్ 0, సి ఈక్వల్స్ 0. ఇప్పుడు సి అనేది మనకి ఎప్పుడు ఇంక్రిమెంట్ అవుతుందని చెప్పా, ఎప్పుడైతే మన అరేలో 1 ట్రిగర్ అయినప్పుడు ఇంక్రిమెంట్ అవుతుందని చెప్పా. సో, ఇంటీజర్ ఇన్పుట్ 1 అనేది మనకు అరే యొక్క నేమ్ అక్కడ. నీకు కావాలనుకుంటే ఎగ్జామ్‌లో కూడా నువ్వు చేంజ్ చేసుకోవచ్చు. నో ఇష్యూస్. ఓకే. ఓకే. ఇన్పుట్ 1 ఆఫ్ ఇండెక్స్ పొజిషన్ i ఈక్వల్స్ టు 1 అయితే వి ఆర్ గోయింగ్ టు ఇంక్రిమెంట్ అవర్ సి వాల్యూ C++. లేదు, ఈక్వల్ కాలేదు, దెన్ వాట్ వి ఆర్ గోయింగ్ టు డూ, వి ఆర్ గోయింగ్ టు సెట్ దట్ వాల్యూ టు 0. ఓకే. అయిపోయింది. తర్వాత ప్రతిసారి మ్యాక్సీతో కంపేర్ చేసుకోవాలని చెప్పిన. ఒకవేళ మన మ్యాక్సీ కంటే మన సి వాల్యూ గ్రేటర్ దాన్ అయితే వి ఆర్ గోయింగ్ టు గెట్ దట్ సి వాల్యూ టు మ్యాక్సీ. సింపుల్‌గా అయిపోతుంది. ఓకే. అంతా అయిపోయిన తర్వాత వాట్ వి హావ్ టు రిటర్న్ మ్యాక్సీ. అయిపోయిందా? ఒక్కసారి ఈ కోడ్ నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మీకు. వి ఆర్ గెటింగ్ 5 యాజ్ అవర్ ఆన్సర్. ఎందుకు సార్ 5 యాజ్ అవర్ ఆన్సర్ వస్తుందంటే, ఇక్కడ నేను తీసుకున్నది ఒక్కసారి వాడిచ్చిన ఇన్పుట్ ఇచ్చి చూద్దాం. వాట్ దే గివెన్ 1 1 1. ఓకే. సో, సేవ్ చేసి మళ్ళీ 1 మోర్ టైమ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. నో వి ఆర్ గెటింగ్ 3 యాజ్ అవర్ ఆన్సర్. సో, అలా సేమ్ లాజిక్ మాత్రం సేమ్. ఇన్పుట్ వాడు టెస్ట్ కేసెస్ ఇచ్చుకుంటాడు. ఓకే. సో, thank you guys. Thank you for watching the video. Please do like and subscribe to my channel. Thank you guys.